జై శ్రీరాధే అందరికీ. పాపమోచని ఏకాదశి కథ ఇవాళ మనం తెలుసుకుందాము. ఈ కథ మా గురుదేవులు జగద్గురు శ్రీ కృష్ణ బలరాం స్వామీజీ గారు రచించిన ఏకాదశి పుస్తకంలో నుంచి నేను చదువుతాను. యాక్చువల్లీ ఇవాళ పాపమోచని ఏకాదశి అన్నమాట. ఏకాదశి ఉపవాసం ఇవాల్టి రోజు. మీరు ఉపవాసం ఒకవేళ చేయకపోయినా ఈ కథ వినడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయి. ఆ లాభాలేంటో స్టోరీ చివరికి తెలుస్తుంది మనకి. కానీ స్కిప్ చేయకుండా ఫుల్ కథ వినండి. ఓకేనా? శ్రీ గురు చరణ కమలేభ్యో నమః. పాపమోచని ఏకాదశి ఆర్ పాప విమోచని ఏకాదశి. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణదేవుని చూచి, ఓ ఆదిదేవా, నీవు దయతో చెప్పిన అమాలకి ఏకాదశి చరిత్రను విని సంతసించి తిని. ఇప్పుడు నాకు చైత్ర బహుళ ఏకాదశి గొప్పతనమును తెలుపగోరదను. దాని పేరేమి? దాని ఆరాధ్య దేవత ఎవరు? దాన్ని నెట్లు ఆచరింపవలెను అని అడిగాను. భగవానుడు ధర్మరాజునితో, ఓ పాండవ సార్వభౌమ, చైత్రమాసమున కృష్ణపక్షమున వచ్చు ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అందురు. దానిని గూర్చి పూర్వము మాంధాత చక్రవర్తి లోమస మహర్షిని నీవడిగినట్లే అడిగెను. ఆ మహర్షి చెప్పిన వృత్తాంతమును సాకుల్యముగా చెప్పెదను వినుము అని లోమస మునీంద్రుడు చెప్పిన విధమును ఇట్లు చెప్పెను. ఒకనాడు మాంధాత చక్రవర్తి లోమస మహర్షిని సమీపించి నమస్కరించి, మునివర్య, ఉత్తమ ఏకాదశి మహత్యమును దానిని అనుసరించు విధానమును తెలుపవలసినదని ప్రార్థించగా, లోమసుడు రాజుతో, సార్వభౌమ, చైత్ర బహుళమున వచ్చు ఏకాదశి ఉత్తమమైనది. దానిని పాప విమోచని ఏకాదశి అందురు. అది ఎట్టి పిశాచములైనను పాపముల నుండి బయటపడవేయగలదు. ఓ పురుషసింహమా, ఆ ఏకాదశి మానవులకు అదృష్ట సిద్ధులను సమకూర్చి, కోరిన కోరికలు తీర్చి, సర్వ పాపముల నుండి విముక్తి పొందించి, పవిత్రునిగా చేసి మోక్షము నీయగలదు. దానికి సంబంధించిన కథను చెప్పెదను వినుము. చిత్రరథుడగు గంధర్వరాజు వసంతకాలము రాగానే సౌందర్యవంతులగు అప్సరసలతో ఒక అడవికి వినోదమునకు పోయెను. వసంతము వచ్చెను కనుక ఆ అడవి ప్రకృతి శోభవర్ణనాతీతము. రకరకముల చెట్లతో, రంగురంగుల పూలతో, వాణి సువాసనలతో, కాయలు పండ్లు కలిగి చూపరులకు ఆనందం గొల్పుచుండెను. వారి నృత్యగానములు ప్రకృతి శోభను ఇంకనూ ఎక్కువ చేసినవి. ఆ అడవి యందు ఎందరో ఋషులు హోమములు చేయుచు, వేదపఠనము చేయుచు, ధ్యాన నిమగ్నులగుచు ఆశ్రమములో ఉండిరి. వారిలో మేధావి అను ఋషివర్యుడు కలడు. ఆయన సౌందర్యము గంధర్వాంగలను ఆకర్షించినది. ఆ అప్సరసాంగణల్లో మంజుఘోష అను ఆమె అతిలోక సౌందర్య రాశి. ఆమె మేధావి మునిని చూసి వలచినది. ఎన్నో విధములుగా అతనిని తన వశము చేసుకొనుటకు యత్నించినది. కాని అతనిని సమీపింపలేకపోయినది. అతను క్రోధముతో శపించుచునని భయపడి అల్లంత దూరమున పైటకొంగు జాలువార్చి, అవయవ శోభ అతనిని ఆకర్షించునట్లుగా కూర్చొని తంబురను మీటి మనోరంజకముగా పాడసాగినది. ఇదే అదునుగా కనిపెట్టి మన్మధుడు తన పరాక్రమము చూపనించి, పూర్వము శివుడు ఇట్లే తనను బూడిద గావించిన సంఘటన గుర్తు తెచ్చుకొని, ఆ ఓటమికి ప్రతీకారముగా ఈ ఋషివర్యుని ఓడింపనించి తన విల్లు చేపట్టి పూలబాణములు తొడగెను. అంతేకాక ఆ సౌందర్య రాశి మంజుఘోష యొక్క కనుబొమ్మలే ధనుస్సుగా, ఆమె వాడి వాలుచూపులే అల్లెత్రాడుగా, చేపలు వంటి ఆమె కనులే బాణములుగా, ఎత్తైన ఆమె చనుదోయి లక్ష్యముగా మన్మధుడు మేధావి ఋషిపై తపోవిఘ్నము చేసి అతనిని ఆమెకు బానిసగా చేయు బాణములను అందించెను. మంజుఘోష యువకుడైన సుందరుడైన తపోనియతితో తేజోవంతమైన ముఖము గల మేధావిని స్పృశించ చూచుచుండెను. అతని మెడలో తెల్లని యజ్ఞోపవీతము, ప్రక్కన దండము చేత జపమాలిక అతనిని మరింత ఆకర్షవంతునిగా చేసినవి. అతడు తన తండ్రి చ్యవనుని ఆశ్రమమున సమాధిలో ఉండెను. మొల నుండి చిరుగంటలు చేతిగాజులు కలిసి తాళములు వేయుచుండగా మనోహరముగా ఆడుచు పాడుచు అతని ముందు నిలబడెను. తపోభంగము అగుటచే మేధావి తన కన్నులను తెరిచెను. ఎదురుగా బంగారు బొమ్మలాంటి మంజుఘోష కనబడెను.
అతని మనస్సు చలించెను. తపస్సుపై బుద్ధి నిలవలేదు. ఆమెతో పొందుకై మనస్సు తహతహలాడి తొందర పెట్టసాగెను. మన్మధుడు పంచేంద్రియములపై పంచబాణములు సంధించెను. అంతే. మరుక్షణములో అతని బాహువులలో ఆమె, ఆమె బాహువులలో అతను. చెట్టును తీగ కరుచుకొని ప్రాకునట్లు ఉండిపోయిరి. మేధావి తన తెలివితేటలు కోల్పోయి తపోధ్యానములకు స్వస్తి చెప్పి ఆమెతో రోజులను క్షణములుగా గడపసాగెను. వారికి పగలు రాత్రి భేదము తెలియకుండెను. చూడండి, సనాతన ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే ఓ గురువు గైడెన్స్ ఉండాలి. లేకపోతే సనాతన ధర్మశాస్త్రాల్ని సరిగ్గా అధ్యయనం చేయలేము, మనకు సరిగ్గా అర్థం కాదు. అందుకనే ధర్మం మీద మట్టెత్తి పోసే వాళ్ళు ఈ మధ్య బాగా తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా గురు పరంపరలో అధ్యయనం చేయట్లేదు. కాబట్టి ఈ కథల వెనకాలన్న సిద్ధాంతాన్ని గ్రహించడం ముఖ్యం. ఈ కథల్ని కథలుగా తీసుకోకూడదు. ఈ కథల వెనకాలన్న సిద్ధాంతాన్ని గ్రహించాలి. సిద్ధాంతం ఏం చెప్తోంది అని. ఇంకోటి, స్త్రీ సాంగత్యం వల్ల నాశనం అంటే అది అందరు స్త్రీ సాంగత్యం వల్ల అని కాదు. ఇక్కడ కథలో కాంటెక్స్ట్ ఏంటి? ఆ స్త్రీ ఇతన్ని అట్రాక్ట్ చేస్తోంది కావాలని. ఇతను తపస్సు చేసుకుంటుంటే ఆమె కావాలని తపస్సు నాశనం చేస్తుంది. అలాంటి స్త్రీల మాయలో పడినప్పుడు అలా జీవితం నాశనం అని చెప్పి అంటున్నారు. కానీ మామూలుగా స్త్రీలు అని కాదు. చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చెప్తున్నాను మీకు. సో స్టోరీ కంటిన్యూస్. ఇట్లు చాలా కాలము క్రీడించిన పిదప అతని తపోశక్తిని పవిత్రతను హరింపచేసిన తరువాత మంజుఘోష అతనిని విడనాడి తన లోకమున కేగదలచి, ఓ ఋషి, నాకు సెలవిమ్ము అని అడిగెను. అతడు, నిన్ననే కదా నీవు వచ్చినది, ఓ సుందరి, ఒక్కరోజు ఉండిపొమ్ము అని దీనముగా వేడెను. అతను క్రోధమున శపించునని భయపడి మంజుఘోష మరికొన్నాళ్ళు అతనిని శారీరక సుఖముతో తేల్చినది. ఒకనాడు తిరిగి తాను వెళ్ళుటకు అనుమతిని కోరినది. అప్పుడు కూడా మేధావి పూర్వము వలనే మరియొక్క రోజు ఉండవలసిందిగా కోరెను. అప్పుడామె ఎట్లో ధైర్యము కూడగట్టుకొని, ఋషీశ్వర, నీవు సంధ్యావందన పూజాదికములను ఎంతకాలము మానెదవు? దయతో నా మనవి విని నాకు అనుజ్ఞ నిమ్ము అని ప్రార్థించెను. అప్పుడు మేధావి ఎంతకాలము అట్లు తాను అజ్ఞానములో స్త్రీలంపటుడై గడిపెనో లెక్కించగా 75 సంవత్సరముల 9 నెలల 3 రోజులని గ్రహించెను. అతడు పశ్చాత్తాపపడి ఇంతకాలము తాను వృధా చేయుటయే కాక తపోవిఘ్నము చెంది పుణ్యమునకు బదులుగా పాపము సంపాదించినట్లుగా తెలుసుకొని క్రోధమున మంజుఘోషతో, ఓ దుర్మార్గురాల, నన్ను నా తపస్సును అంతమొందించితివి. నా తపోశక్తి బూడిద పాలైనది. ఓ పాపి, నీవు పిశాచమైపోవుగాక అని క్రూరముగా శపించెను. మంజుఘోష అతని పాదములపై పడి దయాభిక్ష కోరెను. ఓ బ్రాహ్మణోత్తమా, సద్బ్రాహ్మణునికి దీర్ఘ క్రోధము పనికిరాదు. క్రూరమైన నీ శాపము మరల్పుము. పవిత్రునితో సంగమము శీఘ్ర ఫలదాత. మరి 75 సంవత్సరములు గడిపి తిని కరుణింపుము. మేధావి ముని ఆమెతో, ఓ దేవాంగన, నా తపోదీక్షను నాశనమొనర్చితివి. అయినను నీకు విముక్తి మార్గము చెప్పెదను. చైత్రమాసమున కృష్ణపక్షమున వచ్చు ఏకాదశి సర్వపాపములను పోగొట్టగలదు. ఆ రోజు ఎవరు ఉపవాసం ఉందురో వారు పునర్జన్మ పొందరు. పిశాచములు వారి పిశాచత్వమును పోగొట్టుకొని పూర్వరూపములను పొందును అని చెప్పి తండ్రియగు చవన మహర్షి పాదములపై పడి తన నేరము చెప్పుకొని నివృత్తి మార్గము వేడెను. చవనుడు తన కుమారుని చూచి, కుమారా, నీవు పాప విమోచని ఏకాదశి నాడు ఉపవాసముండి ఈ పాపము నుండి విముక్తుడు కమ్ము అని సెలవిచ్చెను. మేధావియు చైత్రమాసము రాగానే కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ మహావిష్ణువును అర్చించి ద్వాదశి నాడు పారణ చేసెను. ఇట్లే మంజుఘోషయు నిశ్చల చిత్తముతో ఉపవాసముండి నియమములను పాటించెను. ఆ కారణమున మేధావి పాప విముక్తుడయ్యెను. మంజుఘోష పిశాచత్వమును పోగొట్టుకొని తన లోకమునకు పోయెను. ఈ కథను లోమస మహర్షి మాంధాతకు చెప్పి, ఓ రాజా, ఈ ఏకాదశి మహత్యము విన్నావు కదా. ఇది సర్వపాపహారము. బ్రహ్మహత్యా పాతకములైనను మధుపాన వ్యభిచార దోషములైనను పోగొట్టు శక్తి ఈ ఏకాదశికి కలదు. ఈ కథను విన్నను చదివినను సహస్ర గోదాన ఫలము మానవునకు లభించును అని ముగించెను. ఈ కథ వ్యాస భగవానుచే రచింపబడిన భవిష్యోత్తర పురాణాంతర్గతము నుండి గ్రహింపబడినది.
హరి ఓం తత్సత్. చూశారు కదా! ఈ కథ విన్నా కూడా సహస్ర గోవులు దానం ఇచ్చినంత ఫలితం కలుగుతుంది. మీరు ఉపవాసం చేసినా చేయకపోయినా కానీ ఉపవాసం ఉంటే మంచిది. ఇవాళ అంటే మార్చ్ 15 పాప విమోచని ఏకాదశి. మీరనుకోవచ్చు ఇదేంటి చైత్ర మాసం అంటున్నారు. నార్త్ ఇండియన్ క్యాలిక్యులేషన్ ప్రకారం కౌంట్ చేసినది. కానీ ఇవాళ పాప విమోచని ఏకాదశి. సో, మీరు ఉపవాసం ఉండగలిగితే ఉండండి. ఇంకా మీరేం భుజించకుండా ఉంటే ఉపవాసం ఉండండి. లేకపోతే ఈ కథ అయినా విని అందరికీ కథ వినిపించండి. అట్‌లీస్ట్ వాళ్ళకి గోదాన ఫలితం కలుగుతుంది. జై శ్రీ రాధే.